నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు. ఈ వ్లాగ్ అయితే నాకైతే మస్తు స్పెషల్ అనమాట. ఎందుకో లాస్ట్ వరకు వీడియో చూడండి. నా లైఫ్లో బెస్ట్ మెమొరీ ఇది అనమాట. ఎందుకంటే నేను వర్క్ చేసిన ప్లేస్కి మా డాడీ అయితే ఫస్ట్ టైం వస్తుండం. అంటే మనం వర్క్ చేస్తున్న ప్లేస్కి మన పేరెంట్స్ వస్తే అది వేరే లెవెల్ కదా. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిరా కామెంట్ చేయండి. ఇంకా మా డాడీ అయితే నా కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉండు. ఇంకా మా డాడీని అయితే కాల్ చేసినాం. మా హాస్పిటల్లోనైతే అయితే ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పి 899 రూపీస్కే ఈ ఆఫర్ అయితే పెట్టారనమాట. 13 ఇన్వెస్టిగేషన్, అందులో యూరాలజీ కన్సల్టేషన్, ఇంకా జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్, ఇంకా ఐ చెకప్ అవుతుందన్నమాట. జస్ట్ 899 రూపీస్కే. సో మా డాడీకి అయితే ఏం లేదు. డాడీ జస్ట్ హెల్త్ చెకప్ చేయించుకుందురా అంటే ఫర్దర్గా ఏమైనా ఉందా ఏంటి తెలుసుకుందామని చెప్పి డాడీకి అయితే రమ్మని చెప్పిన అనమాట. డాడీ పాప మార్నింగ్ నుంచి ఏం తినలేడు. ఇంకా నేను పోయి నైట్ డ్యూటీ చేసి ఫ్రెష్ అప్ అయ్యి డాడీ దగ్గరికి అయితే వెళ్ళిన అనమాట. శాంపుల్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం అనమాట. ఇంకా రిపోర్ట్స్ వచ్చే వరకు టైం పడుతుందని చెప్పి ఇంకా స్పెట్స్ కూడా చేయించుకున్నాను అనమాట. డాడీకి కొంచెం పవర్ అనేది తగ్గిందంటే ఇంకా ఆ స్పెట్స్ ఇచ్చేసి మాకు దగ్గరలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా ఫేమస్. నేనైతే నాకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తాను అనమాట. ఇంకా డాడీకి కూడా చూపిద్దాం అన్నట్టు నేనైతే తీసుకొని వచ్చిన. మేము వెళ్ళేసరికి అయితే మస్తు ఎండ కొడుతుంది. ఫ్రైడే రోజు అయితే వెళ్ళినాం అనమాట. కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి అరౌండ్ 10:30, 11 అయిందనమాట. ఇంకా దర్శనం చేసుకొని నేను డాడీ మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళి చెకప్ చేయించుకున్నాం అనమాట. డాడీకి అయితే ఏ హెల్త్ ఇష్యూ లేదు. కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఇంకా డాడీ బొక్కలన్నీ అరిగిపోయినాయి అనమాట. అంటే కష్టపడుతూ చిన్నప్పటి నుంచి మా డాడీ సైకిల్ దొక్కి మళ్ళీ ఇప్పుడు ఆటో డ్రైవ్ చేస్తూ చాలా కష్టపడ్డాడు. ఇంకా ప్రొలాంగ్ కూర్చొని వెన్నుపూస అన్నది అరిగింది. ఇంకా వైటమిన్ B12 కూడా తగ్గిందనమాట. సో కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు. 3 months తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలని చెప్పారనమాట. ఎందుకేమో మా డాడీ చెప్పులు చూస్తే అస్సలకి మంచలేవు. అవ్వ మా డాడీకి నేను చెప్పులు ఇప్పించాలని చెప్పి ఇంకిద్దరం కలిసి జేఎన్టీకి వెళ్ళినాం. చెప్పులు తీసుకో డాడీ అంటే వద్దు అన్నాడు. లేదు నువ్వు తీసుకోవాలని చెప్పి బలవంతం పెడితే చెప్పులు అయితే తీసుకున్నాను అనమాట. నన్ను అడుగుతుండే ఏ చెప్పులు తీసుకోవాలి ఏంటి అని. నీకు ఏం నచ్చినాయి అంటే నాకు ఇవి నచ్చిన డాడీ అంటే ఇంకా అవి అన్నీ చూసిండు. మళ్ళీ నేను ఏది చెప్పినా అవే చెప్పులు తీసుకున్నాను అనమాట మా డాడీ. ఇంకా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా డాడీ చెప్తుండు, శివుడు నేను చిన్నప్పుడు అంటే మేము పుట్టనప్పుడు సైకిళ్ళ పైన బేరం చేసేటంట. చెప్తుండే సైకిళ్ళ పైన ఇదంతా తిరిగినా అప్పుడు ఇవి ఏం లేకుండా అన్ని చెట్లే ఉండే, అసలు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండే అని చెప్తుండే అనమాట. ఇంకా నేను డాడీ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం అనమాట. డాడీ అసలు వద్దు నేను వెళ్తా అంటే లేదు నువ్వు తినంది అసలు పోవద్దని చెప్పిన. ఇంకా నా డ్రీమ్ ఏంటంటే మా మమ్మీని మా డాడీని రెస్టారెంట్కి తీసుకెళ్ళాలని చెప్పి. కానీ మా మమ్మీని ఇండివిజువల్గా తీసుకెళ్ళినాం, మా డాడీని ఇండివిజువల్గా తీసుకెళ్ళినాం. ఎందుకంటే మా డాడీ మా మమ్మీ ఇంత హై క్లాస్ అసలుకి కాదు, మిడిల్ క్లాస్. మేము లో క్లాస్ నుంచి ఇప్పుడు మిడిల్ క్లాస్కి అయితే వచ్చినాం అనమాట. చాలా కష్టపడ్డాం ఈ ప్లేస్కి రావడానికి. ఇంకా మా డాడీని రెస్టారెంట్కి తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళిన. డాడీ ఏం ఆర్డర్ పెట్టుకుందాం డాడీ అంటే నీ ఇష్టం అన్నాడు. లేదు నువ్వు ఒకటి చెప్పు నేను ఒకటి చెప్తా అంటే నేనేమో రాగి సంగటి నాటుకోడి చెప్పిన. ఇంకా డాడీ ఎప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటాం కదా చూడు, ఈసారి కొత్తగా ట్రై చేద్దాం ఫిష్ బిర్యానీ అంటే సరే డాడీ అని చెప్పినాం. నిజం చెప్తున్నా, ద స్పైసీ ఎంత స్పైసీ అంటే ఇంట్లో వండుకున్నట్టే ఉంది. నాకు మస్తు నచ్చింది ద స్పైసీ రెస్టారెంట్. ఇంకా మా డాడీ రాగి సంగటి నాటుకోడితోటే కడుపు నిండిపోయిందంట. ఇంకా ఏమంటారు ఫిష్ బిర్యానీ పెట్టుకోడాడు అంటే వద్దు బిడ్డ నా కడుపు టైట్ అయింది అన్నాడు అనమాట. ఇంకా నేనైతే కొంచెం ఫిష్ బిర్యానీ అయితే వేసేసుకొని తిన్నా. డాడీ అయితే మజ్జిగ అయితే తాగిండు. మా డాడీ అంటుండనమాట, ఎంత బాగుందో నాకు నచ్చిందిరా ఫుడ్, రేటింగ్ వెయ్యి అని చెప్తుండనమాట. ఇంకా తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకో డాడీ అని చెప్పి మా డాడీకి చెప్తున్నా. డాడీ ఈ ట్యాబ్లెట్స్ ఇప్పుడు వేసుకోవాలి అని చెప్పి సరే బిడ్డ నువ్వు చెప్పినట్టే వేసుకుంటా అని చెప్తుండనమాట. మళ్ళీ మర్చిపోతాడు కదా అని చెప్పి ఇంకా 2-3 సార్లు అయితే చెప్పిననమాట. ఇంకా ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే నిజం చెప్తున్నా, జెన్యున్గా ఇస్తున్నా. KPHPలో ద స్పైసీ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నేను డాడీ అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళినాం అనమాట. ఎంత గోల్డ్ ఏంటి కనుక్కుందాం పా డాడీ అంటే మలబార్లో స్కీమ్స్ అలా ఉంటాయంటే సరే పా బిడ్డ పోదామని చెప్పి పోయినామన్నమాట. అన్నీ చూసినాక వామ్మో మనం ఎడగొంటాం, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తినడం మన కడుపుకి తినడమే ఎక్కువ, ఇంక ఈ గోల్డ్ అన్నట్టుండే అనమాట. ఇంకా మా డాడీ అడిగిండు, అన్ని స్కీమ్స్ గురించి అడిగిండు అనమాట. ఇంకా సరే తీసుకుంటారా అంటే లేదు తర్వాత వస్తామని చెప్పి
బయటికి అయితే వచ్చినామన్నమాట. మా డాడీ అన్నీ చూస్తుండు. మా డాడీ ఎట్లా అంటే ఒక ప్లేస్కి వెళ్ళినామంటే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. మా డాడీకి అయితే అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే మస్తు ఉన్నాయి. మా డాడీ చదువుకోలే కానీ ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువ. ఇంకా మా డాడీ చదువుకుంటే మాత్రం ఎట్లుంటుండేనేమో, మాకు ఇంకా అన్ని సజెషన్స్ ఇస్తుండేనేమో. అప్పటికి 3 అవుతుందనమాట. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. మా డాడీ అంటుండే పాపం నైట్ డ్యూటీ చేసి అలసిపోయిన శివుడు ఇట్లా బెస్ట్ మెమొరీ మా డాడీతోటి నా మనీతో మా డాడీకి తినిపించడం, షాపింగ్ చేయించడం. ఫుల్ హ్యాపీ. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.